పిల్లలు గమనించండి. అందుకే మోసపోకుడి, అబ్బా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. గమనించండి, వినండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. లోకములో ఎన్నో రకాలైన సహవాసాలు ఉన్నాయి. సాంగత్యం అంటే స్నేహాలు. నిజమే, ఆదామునకు తోడుగా అవ్వమనిస్తే ఆదాముతో స్నేహం చేసినటువంటి అవ్వమ్మ, చెప్పండి, అవ్వమ్మతో స్నేహం చేసినటువంటి ఆదాము, అప్పటిదాకా ఆదాము ఒంటరిగా ఉన్నవాడు. పిల్లరా, అవ్వమ్మతో స్నేహం చేయటం ద్వారా దేవునికి దూరం అయిపోయిన పరిస్థితి కనపడతా ఉన్నది. సో మన స్నేహాలు చాలా జాగ్రత్తగా ఉండాలా. కళ్ళ ముందు ఎన్ని కుటుంబాలు ఆగమైపోతా ఉన్నాయి, కళ్ళ ముందు ఎందరో వ్యక్తులు పిల్లరా ఆగమైపోతా ఉన్నారు. అరే, వాడు మొన్నటిదాకా మంచిగున్నాడు కదరా, ఈ అమ్మాయి మొన్నటిదాకా బాగుంది కదరా, ఇదేంట్రా ఇలాగైపోయింది, ఇలాగైపోయాడేంట్రా, నెత్తి నోరు బాదుకొని పిల్లరా సమాజంలో ఉన్న పెద్దలు, తల్లిదండ్రులు, సేవకులు ఏడ్చి కన్నీరు గార్చేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఈనాడు. దట్స్ వై గాడ్ ఈస్ వార్నింగ్ యూ. దుష్ట సాంగత్యము జాగ్రత్త. నీవెవరితో స్నేహం చేస్తూ ఉన్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఎవరితో ఆడుతున్నావు, పాడుతున్నావు, ఎక్కడెక్కడ కూర్చుంటున్నావు, నువ్వు వినే మాటల ద్వారా నీ కుటుంబానికి, నీ హృదయానికి, నీ బిడ్డలకు అవి ఒక మంచి మాటలుగా ఉంటున్నాయా? అందుకనే మోసపోవటం వల్ల కుటుంబాలు కూలిపోతా ఉన్నాయి. కూలిపోవట్లేదా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. నీ వల్ల నీ పిల్లలు దూరం కావద్దు, నీ వల్ల నీ భర్త దూరం కావద్దు, నీ వల్ల నీ భార్య దూరం కావద్దు, నీ వల్ల నీ కన్న తల్లిదండ్రులు ఏడవద్దు. ఇంకా అంతేకాదు, నిన్ను సృష్టించిన నీ దేవుడు ప్రియులారా ఏడ్చేవాడుగా ఉండవద్దు. నువ్వు మంచిగా ఉండాలని దేవుడు మోసపోవద్దని చెప్తా ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, మరొక వచ్చిన భాగాన్ని దయచేసి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చూడండి త్వరగా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దేవుడు వారం చేస్తా ఉన్నాడు. నీ చుట్టూ సమాజం ఉన్నది, నీ చుట్టూ చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, నీ చుట్టూ దుష్ట సాంగత్యం ఉన్నది, నీ చుట్టూ ఏంటంటే డెవిల్ యొక్క, సాతానుడి యొక్క దూతలు ఈ లోకంలో ఎన్నో కుటుంబాలను, ఎంతో మందిని దేవుని నుండి, మంచి సంసారము నుండి దూరం చేసి పాడు చేయడానికి కంకణం కట్టుకొని సాతానుడి యొక్క దూతలు తిరుగుతూ ఉన్నారు. When you recognize the God, when you recognize the evil, then you can set right your life అన్నమాట. ఎప్పుడైతే దేవుని గుర్తిస్తావో, ఎప్పుడైతే చీకటిని, సాతానుని గుర్తిస్తావో, అప్పుడు నీ జీవితాన్ని నువ్వు స్థిరపరుచుకోవడానికి, జాగ్రత్త పరుచుకోవడానికి, నీ కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన ఏంటట? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. దేవుడు నిన్ను వార్న్ చేస్తా ఉన్నాడు. ఏంటంటే ఎప్పుడు రాయబడింది బైబిల్ అంటే? ఈ రోజు నేను తెలుసుకొచ్చానా? ఇప్పుడు ఎప్పుడు రాయబడిందండి? నీ కోసం, నిన్ను ప్రేమించి, నీ బిడ్డలను, నీ భార్యను, నీ కుటుంబ వ్యవస్థను, నీ బంధువులను బాగు చేయడానికి, వారు మంచిగా ఉండాలని ప్రేమతో దేవుడు ప్రియులరా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈ మానవ లోకానికి పరిచయం చేశాడు. బట్ దే హావ్ నో టైమ్ టు రీడ్ ద బైబిల్ కదా. వారు దేవుని బైబిల్ గ్రంథాన్ని చదవడానికి సమయం లేదండి. బట్ దే హావ్ నో టైమ్ టు కమ్ టు ద వర్డ్ ఆఫ్ to come to the church of the God. దేవుని మందిరానికి రావడానికి వాళ్ళకి సమయం లేదండి. They have no time to spend the time with the servant of the God. దేవుని సేవకునితో గడపడానికి వాళ్ళకి సమయం లేదండి. They have no time to praise the Lord. దేవుని స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి, వారి కుటుంబం కొరకై దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి, దేవుని మందిరానికి రావడానికి వాళ్ళకి టైం లేదు. బట్ దే హావ్ ద టైం. వాళ్ళకి సమయం ఉంది. ఎందుకో తెలుసా? ఇతరుల గురించి చెవులు కొరుకోవడానికి, ఇతరుల గురించి అబద్ధ సాక్ష్యాలు చెప్పుకోవడానికి, పనికి మాలిన మాటలు మాట్లాడటానికి. చెడిపోవాలంటే ఏ మార్గం ఎతకాలి? చెడిపోవాలంటే, తొందరగా పాడు కావాలంటే, తొందరగా నా కుటుంబం పాడు కావాలంటే, తొందరగా నా పిల్లలు దిక్కులేని వాళ్ళు కావాలంటే ఏ మార్గం ఉన్నదని ఎతుకుతా ఉన్నారు ఈ లోకంలో మనుషులు. అందుకే అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున
జాగ్రత్త, నిన్ను వార్న చేస్తా ఉన్నాడు. నీ బిడ్డలు కాలిపోయే పరిస్థితులు ఉన్నాయి, నీ కుటుంబ వ్యవస్థ ఆగమైపోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకనే హెచ్చరిస్తా ఉన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఈ లోకంలో దుష్టులు ఉన్నారు. పాపుల మార్గమున నువ్వు నిలవద్దు. పాపిగా, దేవునికి దూరస్తుడిగా, దేవుని వ్యతిరేకించేవాడుగా ఎవడైతే కనపడుతూ ఉంటాడో, ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గర నువ్వు నీ కాలు నిలపొద్దు. అపహాసకులు కూర్చుండు చోట వాళ్ళ పని అదే. ఈ లోకంలో బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసే వాళ్ళని అపహసిస్తారు, వాక్యం చెప్పే వాళ్ళని అపహసిస్తారు, మందిరానికి వెళ్ళే వాళ్ళని అపహసిస్తారు, ఏడ్చి కన్నీరు గారుస్తుంటే, ప్రార్థన చేస్తుంటే, ఉపవాసం ఉంటుంటే అపహసిస్తూ ఉంటారు. సో యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద ఈవిల్ ఫ్రెండ్స్ అన్నమాట. ఎవరిని గుర్తించాలా? సాతానుడి యొక్క స్నేహితుల్ని, సాతానుడి యొక్క దూతల్ని నువ్వు గుర్తించకపోతే నువ్వు నష్టపోతావు. నీకు తెలుసా, వ్యాపారం చేసేవాడికి లాభం ఏంటో నష్టం ఏంటో తెలియకపోతే వాడు వ్యాపారం చేయలేడు. ఆ వ్యాపారంలో వాడు లాభాన్ని పొందలేడు. అలాగే లోకంలో జీవిస్తున్నావు, ఏదో గొర్రెలు బతికినట్లుగా మనుషులు బతుకుతున్నారని చెప్పేసి, పశువులు బతుకున్నట్లుగా బతుకుతున్నారని చెప్పేసి నీ జీవితాల గురించి నువ్వు పట్టించుకోకుండా, ప్రియులారా పొద్దుగోగుతుంది, తెల్లారుతుంది, సంవత్సరాలు గడుతున్నాయని చెప్పేసి నువ్వు ఆటోమేటిక్ గా గడపగలిగితే నీ జీవితంలో చాలా చాలా నష్టపోతావు. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఆదికాండము ప్రియులారా 34వ అధ్యాయం 1వ వచన భాగంలో ఒక మాట ఉన్నది. అక్కడ దీనా అనేటువంటి ఒక అమ్మాయి గురించి చెప్పబడతా ఉన్నది. చెప్పండి, 34వ అధ్యాయం 1వ వచన భాగం. లేయా యాకోబునకు కనిన ఒక కుమార్తెను కన్నది. ఆమె పేరు దీనా. జాగ్రత్తగా గమనించండి. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు గాని, యవ్వన బిడ్డలు కానీ, పిల్లల తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా ఆమె చూడు బయటికి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళిందండి? బయటికి వెళ్ళింది స్నేహితుల కొరకు, స్నేహితులతో స్నేహం చేయడానికి బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళిన ఆ యొక్క బిడ్డ ఏమైపోయిందో తెలుసా? ఆగమైపోయిందండి, చెడిపోయిందండి. పెద్ద సమస్యను ఆ కుటుంబం మీదకి తీసుకొచ్చింది. సో యవ్వన బిడ్డ జాగ్రత్త. తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా యవ్వన బిడ్డలు బయటకు పోకూడదు. వేరే వేరే ఇళ్లలో పడుకుంటారండి. ఈనాడు చిన్నపిల్లలు చూస్తే నిజమండి, ఈ వయసులో ఉన్న పిల్లలండి పెద్దోళ్ళతో సహవాసాలు చేస్తా ఉన్నారు, ఎక్కడెక్కడో మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ఏదో వాళ్ళ పనిలాగా బజార్లలో తిరుగుతా ఉన్నారు. మన ఇంట్లో పడుకోరండి, ఎక్కడో పడుకుంటారండి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇదంతా నాశనానికి ప్రారంభం అని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలా. నీ కుటుంబంలో పిల్లరా ఒక చెడు జరగడానికి, ఒక కీడు జరగడానికి ఇది ప్రారంభం అని మనం గుర్తుపెట్టుకోవాలా. అందుకని దీనా ఏం చేసిందంట, తన తల్లిదండ్రులకు చెప్పకుండా, పర్మిషన్ తీసుకోకుండా స్నేహితులతో ఆడుకోవాలని చెప్పేసి బయట లోకంలోనికి వెళ్ళినటువంటి ఆ దేనా దేవుని బిడ్డలారా ఏమైపోయింది? ఆగమైపోయింది, చెరిపివేయబడ్డదంట. అర్థమైందండి? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. చూడండి దేవుని బిడ్డలారా, మరొక వచ్చిన భాగం సామెతల కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం 21వ వచ్చిన భాగం. నాకు తొందరగా అందించాలి మీరందరూ. సామెతల గ్రంథం 24, సామెతలు 24, 21. నా కుమారుడా ఏంటంట, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము. ఏందంట, దేవుణ్ణి ఘనపరచాల కుమారుడా, రాజును ఘనపరచుము. చెప్పండి, ఒకవేళ నీ చుట్టూ ఉన్నవారు దేవుని నమ్మకపోతే, దేవుని ఎదుగు రాకపోతే, దేవుని గౌరవించకపోతే, దేవుని గుర్తించకపోతే, అట్లాంటి వాళ్ళ దగ్గర నువ్వు ఉండొద్దు, అట్లాంటి వాళ్ళతో నువ్వు సావాసం చేయొద్దు, అలాంటి వాళ్ళ జోలికే నువ్వు పోవద్దంటున్నాడు దేవుడు. ఈ హెచ్చరికలు నిజంగా మనం తీసుకుని ఉంటే మన కుటుంబం ఎంత బాగుంటుందో చెప్పండి, మన జీవితం ఎంత బాగుంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి. మరొక వచ్చిన భాగం కీర్తనల గ్రంథము దయచేసి మనం 26వ అధ్యాయము 4, 5 వచనాలు తొందరగా దయచేసి 24వ కీర్తనల భాగము 4, 5 వచనాలు దయచేసి త్వరగా చూద్దామా. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. ఏంటంట, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషినని. చాలు. చూడండి దేవుని బిడ్డలారా, ఇక
ఇక్కడ ఒక నిర్ణయం, ఒక తీర్మానం చేసుకుంటా ఉన్నాడు. మీరు కూడా అంతే. దుష్టులతో నేను సహవాసం చేయకూడదు. చెప్పండి, అలాంటి సహవాసం చేసినట్లయితే మనం ఆగమైపోతామనే గ్రహింపు మనకు రావాలా? ఆ ఆలోచన నీకు రావట్లేదనంటే ప్రియులారా, నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకోబోతున్నావు. అలాగే దుష్టుడు నిన్ను పరిపాలన చేస్తున్నాడని చెప్పేసి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఆ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14-15 వచనాలు త్వరగా చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఏందంట? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏం చేస్తున్నావు? టీవీ ముందు కూర్చున్నారు. ఏమైందండి కూర్చుంటే? టీవీ ముందు కూర్చుంటున్నావు. ఏమైందండి కూర్చుంటే? బీడీ తాగుతున్నావు. ఏమైందండి తాగితే? ఎక్కడెక్కడో కూర్చుంటున్నావు. వాళ్ళు కూర్చోవద్దని చెప్తున్నా కానీ ఏమైందండి కూర్చుంటే? ఏమి వాళ్ళతో మాట్లాడినంత మాత్రం చెడిపోతావా? వాళ్ళతో కలిసినంత మాత్రం ఆగమైపోతావా? ప్రియులారా, ఇది మన ఆలోచన. ఎస్, చెప్పండి. దేవుని ఆలోచన వేరు, మానవుని ఆలోచన వేరు. ప్రియులారా, ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఏమంటున్నాడు? అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అబ్బా, చెప్పండి. ఏం దేవుని నమ్ముకున్నంత మాత్రాన ఇక పక్కోళ్ళతో మాట్లాడొద్దా? ఇక దేవుని నమ్ముకున్నంత మాత్రాన వాళ్ళ ఇంటికి పోవద్దా? వీళ్ళింటికి పోవద్దా? పడిపోతావు, 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 చచ్చిపోతావు అని దేవుడు బాధ. తెలుసా ఎందుకు బావద్దంటుండే? తెలుసా? నువ్వు బలహీనంగా ఉన్నదానివి. నువ్వు బలహీనంగా ఉన్నదానివి. వాడు లోకంలో బలంగా ఉన్నాడు, చెడుతనంలో బలంగా ఉన్నాడు, మోసంలో బలంగా ఉన్నాడు, కీడు చేయటంలో బలంగా ఉన్నాడు. వాడి దగ్గరికి నువ్వు వెళితే బాగా తాగటంలో బలంగా ఉన్నాడు, చెడగొట్టే విషయంలో బలంగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళితే నిన్ను ఒక్క రోజులో ముంచి పడేస్తారు. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అర్థమైందండి? దేవుడు చెప్తున్న మాటలు ఇవి. అందుకనే ఏమంటున్నాడమ్మా? మీరు అవిశ్వాసులతో, ఎవరితో చెప్తున్నాడు? దేవుని యందు నమ్మకం ఉంచే వాళ్ళతో, విశ్వాసులతో చెప్తా ఉన్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. ఎందుకంటే మీ సామర్థ్యం, మీ జ్ఞానం, మీ యొక్క నమ్మకం ప్రియులారా వారిని జయించేటట్లుగా ఉండదు. నువ్వు ఓడిపోతావు. కాబట్టి జాగ్రత్త సుమా అని దేవుడు చెప్తా ఉన్నాడు. విశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో. నిజమే కదా? చెప్పండి. దుర్నీతి వేరు, నీతి వేరు. ఇంకా క్రింద వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? అంతే కదా. ఇప్పుడు చీకటి ఇప్పుడు ఏముంది? సరే, లైట్లు ఉన్నాయి అనుకోండి. సూర్యుడు వెళ్ళిపోయాడు, తర్వాత ఏమొచ్చింది? చీకటి వచ్చేసింది. చీకటి వెళ్ళిపోయినాక కాబట్టి ప్రియులారా, విశ్వాసులకు అవిశ్వాసులకు ప్రియులారా సంబంధాలు చాలా తక్కువగా ఉండాలి. కాబట్టి వాళ్ళతో కలిసి తిరిగితే నీ ఆత్మీయ జీవితం పాడైద్ది, నీ కుటుంబం పాడైద్ది, చివరకు దిక్కు లేనటువంటి కుటుంబంగా మారిపోద్ది. అందుకే దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, మనము సంసోనును చూస్తాం. మనం సంసోను చూస్తాం. దేవుని బిడ్డలారా చూడండి, జడ్జెస్, ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 16 and verse 1. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. ఎక్కడండి? గాజా అనే ప్రాంతము వేశ్యలు ఉండే ప్రాంతం, ప్రియులారా వ్యభిచారులు ఉండే ప్రాంతం. ఆ ప్రాంతానికి సంసోనుకి ఏం అవసరం వచ్చింది? చెట్టు కిందకు పోయి నేను పాలు తాగొచ్చాను అయ్యగారు అని అంటే ఎవడన్నా నమ్ముతాడా? తాడి చెట్టు కింద పోయి తాడి చెట్లు ఏ చెట్టు దగ్గర పోయి నేను పాలు తాగొచ్చిన అయ్యగారు అంటే నమ్ముతారా? అరే బాబు, తల్లిదండ్రులు చెప్పారు నాయన నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా అని. అయినా సంసోను ఎక్కడికి వెళ్ళాడు? గాజాకి వెళ్ళాడంట. గాజాకి వెళ్ళి వేశ్యనొకతను చూశాడు, ఆమెతో స్నేహం చేశాడు. ప్రియులారా తర్వాత చూడండి, క్రింద వచ్చిన భాగంలో 4వ వచ్చిన భాగంలో తరువాత ఆ సంసోను షోరేకు అను లోయలోనున్న దెలీలా అనేటువంటి స్త్రీ యొద్దకెళ్ళి ఆమెతో పాపం చేశాడు. ఏమైందో తెలుసా? నీ పాపము నిన్ను ఖచ్చితంగా పట్టుకుంటుంది బిడ్డ. జాగ్రత్త. ఎవరు చూడటం లేదని ప్రియులారా చాటును పోయి చీకట్లో పోయి తాగుతున్నావేమో, తిరుగుతున్నావేమో, నీ శరీరాన్ని అమ్ముకుంటున్నావేమో. బీ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుడేమి గుడ్డోడు కాదు, దేవుడేమి ప్రియులారా అనని వాడు కాదు. ఆ సందర్భం వచ్చినప్పుడు నీ మక్కెలు ఎరగదనేటువంటి పరిస్థితి వస్తుంది. అర్థమైందా? నీ నరాలు నరికే సమయం వస్తుంది. అందుకే దేవునితో మనం పెట్టుకోకూడదు ప్రియులారా.
కాబట్టి ఇక్కడ హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ప్రియులారా, సంసోను పరిస్థితి ఏమైంది తెలుసా? కన్నుగుడ్లు పేకబడ్డాయి. ఎంత బలవంతుడు తెలుసా సంసోను? ఎంత బలవంతుడండి చెప్పాలి మీరు తొందరగా. ఏం చేశాడు? తొందరగా చెప్పాలా? 1000 నక్కల్ని తోకలు ముడిసి వాటిని నుప్పంటి చంపేశాడు. తర్వాత ఒక సింహాన్ని చీల్చి వేశాడు. అలాంటి సంసోను దేవుని బిడ్డలారా చివరికి బందీ అయిపోయి, బందీ ఎందుకయ్యాడు? పాపం చేయటం వల్ల. అందుకనే తన పాపం తన పట్టుకుంది కాబట్టి ప్రియులారా ఆ యొక్క కన్నులు ప్రియులారా పీకబడ్డాయి. చివరకు ప్రియులారా చంపివేయబడ్డాడు దేవుని బిడ్డలారా. కాబట్టి అలాంటి జీవితాన్ని మనం తెచ్చుకోవద్దు. ప్రియులారా గమనించండి. కనుక దయచేసి మరొక వచ్చిన భాగం చూద్దామా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20 వచ్చిన భాగంలో ఒక మాట. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21 వచ్చిన భాగంలో ఒక మాట. కొంచెం త్వరగా చూద్దాం. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడు. మూర్ఖుల సహవాసము చేయువాడు. ఎస్, నీ జీవితం బాగుపడాలంటే నువ్వు పరిశీలన చేయాలా. జ్ఞాని ఎవరితో స్నేహం చేస్తే, ఎవరితో కలిసిమెలిసి తిరిగితే, ఎవరితో కలిసి ఉంటే మన జీవితం బాగుపడింది అని ఆలోచన చేసేటువంటి వారు అవసరం. ఈ రోజు వాళ్ళ ద్వారానే కుటుంబాలు బాగుపడతాయి. వాళ్ళ ద్వారానే ప్రియులారా సమాజం శ్రేయస్కరంగా ఉంటుంది. వాళ్ళ ద్వారానే ప్రియులారా ప్రపంచాలు బాగుపడతాయి. అర్థమైందండి? జ్ఞానులు సహవాసం చేయవాడు జ్ఞాని అవుతాడు. మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడు. సమూయేలు దేవుని బిడ్డలారా దేవుని మందిరానికి వెళ్ళి పిల్లరా ఏలీతో సహవాసం, అక్కడ ఉన్నటువంటి వారితో సహవాసం చేసి పిల్లరా సమూయేలు దాన్ని మొదలుకొని బెయేర్షెబా వరకు ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు దేవుని బిడ్డలారా. ఆ సమూయేలు దావీదును రాజుగా అభిషేకించాడు, సౌలు రాజుగా అభిషేకించాడు. అంత గొప్పవాడు నువ్వు కావాలంటే నువ్వేం చేయాలా? అంత గొప్పవాడు నీ కొడుకులు కావాలంటే, నీ బిడ్డలు కావాలంటే దేవునితో సహవాసం చేయాలా, క్రీస్తుతో సహవాసం చేయాలా. చెప్పండి. నీతో స్నేహం నాకెంతో మేలయా, నీ సహవాసం నాకుంటే చాలయా. చెప్పండి. ఎవరితో స్నేహం? ఎవరితో? దేవునితో స్నేహం చేసిన వాడు ఎవడు చెడిపోవాలా? అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. దేవుడు అంటున్నాడు, అబ్రహాము నాకు స్నేహితుడు. అబ్రహాము ఈనాడు విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ప్రియులారా, అలాంటి గొప్ప స్నేహాన్ని నీవు చేసి నీ బిడ్డలకు అలవాటు చేయవలసిన అవసరం ఉన్నదన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ప్రియులారా గమనించండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 22వ అధ్యాయం 21 వచ్చిన భాగం ఒకటి త్వరగా చూద్దామా? ఆయనతో సహవాసం చేసిన ఎడల, ఎవరితో సహవాసం చేస్తే ఈ రోజున ఎన్ని కుటుంబాలలో నిప్పు రవ్వలెగిరినట్లుగా చిట్టికి మాటికి గొడవలు, అవమానాలు, అనుమానాలు, నిందలు, గొడవలు, తగాదలు కదా. నిద్రలేని రాత్రులు ఎన్నో ఈనాడు మన సమాజంలో కుటుంబాలలో చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక సమాధానం లేదు, సంతోషము లేదు, ఒకరిని ఒకరు ప్రేమించుకునే పరిస్థితి లేదు, తల్లిదండ్రులను బిడ్డలు గౌరవించేది లేదు, బిడ్డలను తల్లిదండ్రులు ప్రేమించేది లేదు. ఎవ్రీ వన్ హ్యాస్ హిస్ ఓన్ బిజినెస్. ప్రతి ఒక్కడికి తన సొంత వ్యాపారం. వీడు పొద్దున్నే లేస్తాడు, పోయి తాగొస్తాడు. ఆమె పొద్దున్నే పోయి బజారు తిరిగొస్తుంది. పిల్లగాళ్ళు ఏడుంటారండి? ఏడుంటారు చెప్పాలా? ఆవు చేలో మెత్తే తోడ గట్టు మీద వేసింది. పెద్దోళ్ళు చెప్పండి. అది ఆవు చేలో మెత్తే తోడ గిట్టు మెత్త గిట్టుగానే ఉంటుందా? ఇదే ఇలా నా వద్దు, నేను లోపలికి పోగొట్టు ఉంటుందా? మమ్మీ అంటే అడిగిపోదు. అదే బైబిల్ అంటే తండ్రి ఏది చేయడం కుమారుడు చూసును, వాడు కూడా అదే చేస్తాడు. అరే బాబు, నువ్వు పొద్దున్నే పోయి తాగితే నీ కొడుకు కూడా తాగడానికే వస్తాడు. నువ్వు టీవీ పెట్టుకొని, పెద్ద టీవీ, ఈనాడు చాలా మంది చిన్న టీవీలు పోయినాయి, బ్లాక్ అండ్ వైట్లు పోయినాయి. ఇంట్లో ఏం కావాలా? పెద్ద దెయ్యాలు కావాలా? చిన్న దెయ్యాలు మనకు సరిపోవట్లా. చిన్న దెయ్యాలు మన ఇంట్లో సరిపోవట్లా. మన కుటుంబం అంతా పాడు కావాలిగా. అందుకని పెద్ద దెయ్యాలు కావాలా? 43 ఇంచులు, 53 ఇంచులు, 55 ఇంచులు, 90 ఇంచులకు పోయేటట్టు ఉన్నారు. చివరికి ఇగో ఇచ్చారు, ఇదంతా ఫ్లెక్సీ, అంతంత
సినిమా లాంటి ఏంది మనకి టీవీ ఉంటే ఎంత బాగుండును. చిన్న సెల్ పోయింది, పెద్ద సెల్ టచ్ టచ్ అనగానే కుటుంబం పాడైపోతుంది. చెప్పండి, యా స్థాయికి మనం ఎదిగామో చూడండి దేవుని బిడ్డలారా. మీరు గమనించండి, ఈ రోజు వరకు మా ఇంట్లో టీవీ లేదు. ఛాలెంజ్, చూస్తావా? వచ్చి చూస్తావా వచ్చే. పనికిరాడు ఇలాంటి సావకుడు మనకు కదా. ఇలాంటి సావకుడు మనకు పనికిరాడు. దోసుకునేవాడు కావాలా కదా. కట్ల నీ నుండి లాక్కునేవాడు, మంచి కారులో ఆఫీసులకు తిరిగేవాడు. ఇలాంటి సావుకు జనాలతో కలిసి తిరిగేవాడు ఎవడికి కావాలా? చెప్పు, ఏం చదువుకున్నావు? దేవునితో సహవాసం చేస్తే నీ కుటుంబానికి సమాధానం ఉంటుందండి. అప్పుడు అలాగున నీకు మేలు కలిగిద్ది. అందుకని మేలు కలిగే మార్గాన్ని మనం ఎంచుకోవాలి దేవుని బిడ్డలారా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, మరొక వచ్చిన భాగం దయచేసి సామెతల గ్రంథం 1:10 ఒక మాట ఉన్నది త్వరగా. అలాగే మీకా 7వ అధ్యాయం 5వ వచ్చిన భాగంలో మరొక మాట చూద్దాం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోకో. పాపాత్ములు ఉన్నారు, లేతే నిజంగా బజార్లో తిరిగే వాళ్ళు, కుటుంబాలను పట్టించుకునే వాళ్ళు, భార్యలను పట్టించుకునే వాళ్ళు, కనీసం ఇంట్లో బాత్రూమ్ కూడా లేనటువంటి వాళ్ళు, తడికలు కూడా కట్టుకునే వాళ్ళు, ఇల్లు బాగు చేసుకునే వాళ్ళు, పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఈ లోకంలో ఉంటున్నారు. రారా పాదం తాగుదాం, రారా తెల్లారుజాము తాగాల, పొద్దుగుకలు తాగాల, మధ్యాహ్నం తాగాల, ఇక రోజు తాగుడే. కాబట్టి ఏమంటుండు దేవుడు, అట్టంటోడు ఎవడైనా బుద్ధి తక్కువ వాడు నీ దగ్గరకు వస్తే ఏం చేయాలా? ఒప్పుకోవద్దు కానీ తీసుకో. ఒకటి తీసుకొని 4 వేయాలంటుండు. అలా వారు చేయకపోతే, అలా గద్దించకపోతే వాడు నీ దగ్గరకు వచ్చి నీ చులకందనాన్ని బట్టి, నీ మెతకదనాన్ని బట్టి నీ నాగం చేసే పరిస్థితులు వస్తాయి. ఎందుకు? నీ మీదే నీకు ఒక స్టాండర్డ్ లేదు, నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేసుకోవాలనే ఆలోచన లేదు. అమ్మో ఇది తప్ప ఒప్ప అనే గ్రహింపే నీకు లేదాయే. దేవుని బిడ్డలారు గమనించండి. కనుక దయచేసి చివరి మాటలు మీకా గ్రంథం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి. yes, God is telling us what is right is what is wrong. చెప్పండి, దేవుడు చెప్తున్నాడు, నీకు అర్థం కావట్లా. అరే ఏంటో ఇట చేస్తుండో, పిల్లగాళ్ళు ఉన్నారా, ఇట తాగుతుండేంది, ఇట తిరుగుతుండేంది, ఏంది అమ్మ ఇట చేస్తుంది, పిల్లగాళ్ళు ఉన్నారు కదా, అడు తిరిగిద్ది ఇటు తిరిగిద్ది, అసలు ఇల్లంతా పాడు చేసుకుంటుంది, ఇల్లు శుభ్రం ఉండదు, ఒళ్ళు శుభ్రం ఉండదు, పిల్లగాళ్ళు పట్టించుకోరు, ఏంది అసలు ఇల్లు అంటే ఏందట, వాడికి ఏది మంచో తెలియట్లా. సాతానుడు వాడిని ఏం చేశాడు? ముసుగేశాడు, వల్లో వేసుకున్నాడు. అందుకని ఆ ముసుగు ఎప్పుడైతే తీయబడిద్దో వాడికి అర్థమైందంటే జీవితం ఏందో. అందుకే దేవుని బిడ్డలారు గమనించండి, చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచ్చిన భాగం. దయచేసి మనం చివరికి వచ్చాం. ఈ లోక స్నేహము దేవునికి వైరమని. వాట్ ఏ గ్రేట్ వార్నింగ్ టు us. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఏమంటాడు దేవుడు? నాట్ టు ఓన్లీ telling to prostitutes, but there are so many people who disobeyed the commandment of the God అన్నమాట. వ్యభిచారులతో మాత్రమే కాదు, దొంగలతో మాత్రమే కాదు, త్రాగుడుబోతులతో మాత్రమే కాదు. దేవుడు మాట్లాడుతుంది అంటే ఎవడైతే దేవునికి అవిధేయుడిగా ఉంటాడో వాడు దేవునికి శత్రువు. దేవుని మాటనరు, సావుకుల మాటనరు కదా. సావుకుడు వస్తుంటే పక్కన తప్పుకొని పోతాడు. నా ముఖం చూడటానికి కూడా ఇష్టం ఉండదు కొంతమందికి. అన్ని ఏమైనా పడుతున్నాయి, నా మొక్కలో టీవీలు, నా మొక్కలో సెల్ ఫోన్లు, నా మొక్కలో సారా, నా మొక్కలో ఏందమ్మా వజీర్లు, అంబర్లు అన్ని కనపడతాయి వాడికి. అందుకే నేను ఆ దగ్గర నుంచి పారిపోతాడు పరిశుద్ధుడిగా. మరి వాళ్ళకేమైందో, నేను పోతుంటే వాడు పక్కన తప్పుకొని పోతాడు. నేను పోతున్నా పక్క తప్పు, వందనాలయ్యా, నమస్కారం అయ్యా అన్నా, నీకంటే పెద్దోడిని చదువుకోండి అన్ని వదిలిపెట్టా సావుకుడికి వచ్చిన నిన్ను బాగు చేయాలని, నీ కుటుంబాన్ని బాగు చేయాలి, నీ పిల్లలు బాగు చేయాలని వద్దా వాడు మొహం తప్పించుకొని పోతాడు. చూసి పెద్దోళ్ళు కూడా అంతేలే, నాతో మీకేం అవసరం, నిన్ను జడగొట్టోడు నీకు కావాలా. పొద్దునే లేచి ఒక
కేపానో, ఒక గ్లాసో, ఒక లోటనో, సారానో, ఓజీరో, అంబరో ఇచ్చోడైతే వాడితో స్నేహం చేస్తాం. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించు. కాబట్టి ఈ రాత్రైనా గమనించు, గుర్తించు. వ్యభిచారులారా, త్రాగుబోతులారా, తిరుగుబోతులారా, కుళ్ళుబోతులారా, కుటుంబాలను చెడగొట్టే వాళ్ళారా, దేవునితో వైరం. అబ్బో, జాగ్రత్తగా గమనించు. మీలో ఎవడైతే ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. కనుక దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దేవునికి శత్రువులమైతే మనం ఏ స్థాయిలో ఉంటామో, ఏ స్థితిలో ఉంటామో మీరు గమనించండి. చెప్పండి, ఎండ బాగా వస్తుందని ఒకడంట పైకి చూసి సూర్యుడి మీద ఉమ్మేసిండు. ఎవరి మీద పడితే అసలు నువ్వెంత, నీ బ్రతికెంత చెప్పు. కొంతసేపు కన్నబడి అంతలోకే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన కాదేది శాశ్వతం. అవునా? కనుక దేవుని బిడ్డలారా, we have a short life అన్నమాట. మనకు చాలా కొద్ది జీవితమే ఉన్నది. we have a very little time to spend in this world అన్నమాట. రేపటి దినము నువ్వు బ్రతుకుతావో బ్రతకవో నీకు తెలీదు, నాకు తెలీదు. నిమిత్త మాత్రులము దేవుని బిడ్డలారా. గడ్డి పువ్వు లాంటిది మన జీవితం, ప్రియులారా, గాలి బుడగ లాంటివి మన జీవితాలు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని పరిశీలించుకుంటూ ఏది మంచో ఏది చెడో గ్రహింపు కలిగి ముందుకు సాగాలి. చివరి మాటలు మొదటి పేతురు పత్రిక దేవుని బిడ్డలారా 4వ అధ్యాయము 3వ వచన భాగం. కొంచెం త్వరగా. మనము చేస్తున్నవి దేవుడు తెలియజేస్తున్నాడు. మనము పోకిరి చేష్టలు చేస్తున్నాం, దురాశలు మనలో ఉన్నాయి, మద్యపానానికి అలవాటు పడ్డాము, ఎంతో అల్లరితో కూడిన ఆటలు పాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గద్దించిన కాలమే ఇక చాలు. చాలయ్యా, చాలమ్మా, నీకు దండం. ఇక చాలు. నువ్వు చేసిన చేష్టలు, నీ తిరుగుడు, నీ చెడు అలవాట్లు, తాగుబోతుల విందులు, విగ్రహ పూజలు, పోకిరి చేష్టలు, దురాశతో కూడినటువంటి ఆలోచనలు అన్ని నీ కుటుంబాన్ని పాడు చేశాయి. అల్లరితో కూడిన ఆటలు పాటలు నీకు నచ్చినట్లు జీవించావు. నీ కుటుంబం ఎక్కడికి వచ్చింది తెలుసా? చివరంచు దగ్గరకు వచ్చింది, ఆగమైపోయే పరిస్థితిలోకి వచ్చింది. ఇక దేవుడు చెప్తున్నాడు, ఇక చాలమ్మా. సహోదరి, సహోదరుడా, ఇక చాలు. నీ కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహం చాలు. నీ భర్తకు నువ్వు చేసిన ద్రోహం చాలు. నీ భార్యకు నువ్వు చేసిన ద్రోహం చాలు. నీ పిల్లలకు నువ్వు చేస్తున్న అన్యాయం ఇక చాలు. నిన్ను కన్న తండ్రికి, దేవదేవునికి నువ్వు చేస్తున్న ద్రోహం చాలు, చాలు, చాలు. Turn to the Lord of God, Jesus Christ. అందుకనే యేసు ప్రభువు వారు యెషయా గ్రంథం 66వ అధ్యాయము లేదా 65వ అధ్యాయం 2వ వచనంలో ఒక్క మాట దయచేసి త్వరగా దయచేసి అమ్మా చదవాలి. అదే చదువు. కాదు రైట్, నేనే వచ్చాను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచన భాగం. తమ ఆలోచనల అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోపడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులో చాపుచున్నాను. ఎవరమ్మా నిన్ను బాగు చేసేది? నీ స్నేహితురాలా, నీ స్నేహితుడా, నీ పక్కింటోళ్ళా, నీ బంధువులా? ఎవ్వడు నిన్ను బాగు చేయడు. నువ్వు కొద్దిగా ఎదిగితే నువ్వు కింద పడాలని చూసేవాళ్లే. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? తమ ఆలోచనలను అనుసరించి
చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనటువంటి ప్రజల వైపునంట గాయపడినటువంటి తన చేతులను చాచి దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడంట. నా ప్రభు అయిన యేసు, నా రక్షకుడైన యేసు నిన్ను ప్రేమించి ఈ పాడు లోకములోనికి పరిశుద్ధుడైన దేవదేవుడు ఈ లోకంలోనికి దిగొచ్చి, దేవుని బిడ్డలారా, నీ కోసం నిన్ను ప్రేమించి నీ ఉద్దేశించిన పాపాన్ని తన భుజాన వేసుకొని, దేవుని బిడ్డలారా, ఆయన శరీరాన్నంతా గాయపరుచుకున్నాడు. ఆయన శరీరం అంతా 640 గాయాలతో, దేవుని బిడ్డలారా, ముక్కలు ముక్కలుగా తన శరీరం వ్రాలను పడుతున్నా గాని, రక్తమంతా కారుతున్నా గాని, దేవుని బిడ్డలారా, ఆ శిలువను మోసుకుంటూ వెళ్ళి చివరకు తన రక్తమంతయు చిందించి, దేవుని బిడ్డలారా, నీకు దేవుని రాజ్యం కనుక దయచేసి దేవుని బిడ్డలారా చెప్పండి, ఇప్పుడు దుష్ట సాంగత్యము, మంచి నడవడిని, ఇంక చాలు చాలు చాలంటున్నాడు దేవుడు. కనుక మోసపోవద్దు. దయచేసి గమనించండి. ఇక నేను నా ప్రభువైన యేసయ్య రాత్రి చెడిపోతున్న నీకు ఒక గుణపాఠంగా మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్న నిన్ను నీ కొరకు ఒక శ్రేష్టమైన సందేశాన్ని అందిస్తా ఉన్నాడు. కనుక దేవుని ప్రియులారా, యేసు ప్రభు లోకరక్షకుడు. ఆయన ద్వారా నీకు సమాధానం, ఆయన ద్వారా నీకు రక్షణ, ఆయన ద్వారా నీ కుటుంబానికి నెమ్మది, సమాధానం, ఆయన ద్వారా నీకు అభివృద్ధి, ఆయన ద్వారా నీకు ఆశీర్వాదం. ఈ లోకంలో చెడు స్నేహం నిన్ను, నీ కుటుంబాన్ని పతనావస్థకు తీసుకొస్తుంది. చెడిపోయిన వాళ్ళు, పాడైపోయిన వాళ్ళు నీ కుటుంబంలో, పిల్లల నీ యొక్క చుట్టుప్రక్కల ఎంతో మంది కనపడుతున్నారు. కనుక దయచేసి రాత్రి మరలా ఆ చెడు మార్గంలోకి వెళ్ళొద్దు. ఒక సావుకునిగా దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నువ్వు చెడిపోవటం, నీ బిడ్డ లాగం కావటం నాకెంత మాత్రం ఇష్టం లేదు. అందుకే ప్రియులారా, నీకు బాధ కలిగినా కానీ చెప్పండి, టాబ్లెట్ వేసుకునే ముందు చేదుగా ఉంటుంది. అది వేసుకున్న తర్వాత నీ కడుపులో బాధ అంతా పోద్ది. ఒక్కసారి వస్తావా? ఒక్కసారి అంగీకరించు, మారు మనసు పొందుకో. నీవు, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, రక్షణ అనుభవాన్ని మీరు అనుభవించాలని, దేవునిలో మీ కుటుంబాలు వర్ధిల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. కొద్ది మాటలు నా ప్రభు అందరూ దయచేసి ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకుందాము, కన్నులు మూసుకుందాం. కన్నీరంతా తుడచును, కన్ను పాప వల్లే కాపాడు, కారు మేఘము వోలే కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. రమ్మాను చున్నాడు నిన్ను ప్రభు యేసు, గాయపడిన తన చేతులను చాచి రమ్మానుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, గ్రహించి నీవు యేసుని చేరిన హద్దులేని ఇంపు పొందేదవు. ప్రార్థన చేసుకుందాం.
యేసు ప్రభువారు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన వాడు. మృతులను సజీవులుగా, సజీవులను మృతులనుగా చేయగలిగిన వాడు. పాడైపోయిన, పతనైపోతున్న నీ కుటుంబాన్ని బాగు చేయగలిగిన దేవదేవుడు నా ప్రభు అయిన యేసు. ఆ ప్రభువే నీ గాయాన్ని కట్టేవాడు. ఆ ప్రభువే పతనమైతున్న నీ కుటుంబ వ్యవస్థను బాగు చేసేవాడు. ఆ ప్రభువే నీ కొరకు పరలోకము నుండి దిగి వచ్చిన వాడమ్మా. ఆ ప్రభువే ఆయన నీ కొరకు తన శరీరం అంతా గాయపరుచుకున్నవాడమ్మా. ఆ ప్రభువే తన రక్తమంతయు నీ కొరకు, నీ బిడ్డల కొరకు చిందించిన వాడమ్మా. ఆయనే మరణాన్ని జయించి తిరిగి లేచిన జయశాలి. ఇంత చేసిన దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేయలేడా? ఇంత చేసిన దేవుడు నీ భర్తను మార్చలేడా? ఇంత చేసిన దేవుడు నీ భార్యను మార్చుకోలేడా? ఇంత చేసిన దేవుడు నీ పిల్లలను బాగు చేయలేనుడా? ప్రార్థన చేసుకుందాం. విప్పో నీ గొంతు, విప్పు ప్రభు సన్నిధిలో. కన్నీరు విడుచుచు విత్తువారు సంతోషగానములతో పంటగా వస్తారంట. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా దేవుడు అంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? ఓ ప్రభువా, మహాపరిశుద్ధుడవైన నా దేవదేవుడా, భూమియు ఆకాశములకు సృష్టికర్తవైన మా తండ్రివి అయ్యా, మీ ఘనమైన నామానికి వందనాలు దేవా. ఈ దీనుణ్ణి, దరిద్రుణ్ణి ప్రేమించిన తండ్రి, నీ పాదాల పరిచర్య చేయటానికి పిలుచుకున్నందులకై వేలాది స్తోత్రాలయ్యా. ఈ మంచి శుభవార్త ప్రకటించడానికి దేవా, నీ హృదయాన్ని నీ ప్రజల యొక్కకు తేవడానికి ప్రభువా, బైబిల్ గ్రంథములో మానవుల కొరకై నీవు రాసి ఇచ్చిన ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు నీ ప్రజల దగ్గరకు తీసుకురావడానికి, వారి కుటుంబాలు రక్షణలోకి రావడానికి దేవా నీవు ఏర్పాటు చేసుకున్న దాసుని కొరకు వందనాలు. వారి ప్రార్థన ఆలకించయ్యా. ఇప్పటిదాకా నిన్ను వ్యతిరేకించానయ్యా. ఇప్పటిదాకా నీ యందు విశ్వాసం ఉంచలేకపోయాను ప్రభువా. ఇప్పటిదాకా నా స్వచిత్తాన్ని, నా ఇష్టాన్ని, నాకు నచ్చినట్టుగా నేను జీవించాను ప్రభువా. కానీ అది నా కుటుంబాన్ని పాడు చేసింది. అది ఆ ప్రవర్తన నా జీవితాన్ని పాడు చేసింది అయ్యా. అని ఎవరైతే నీ పాదాల సన్నిధిలో బరపెడుతున్నారయ్యా, ఆ కుటుంబాలను, బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలా అయ్యా. నీ దాసునిగా మరపెడుతున్నాను, కనుకరించు. ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దర్శించు ప్రభా. ప్రతి బిడ్డను దర్శించయ్యా. ఎందుకంటే ప్రతి బిడ్డకి భర్త, ప్రతి బిడ్డకి తల్లి, ప్రతి బిడ్డకు తండ్రి, ప్రతి బిడ్డకు భార్య, ప్రతి బిడ్డకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉన్నదయ్యా. ఏ కుటుంబము నశించిపోవడం నీకు ఇష్టము కాదు కదయ్యా. ప్రార్థన చేస్తూ ఉన్నాము, ప్రతి కుటుంబాన్ని దర్శించండి తండ్రి. ప్రత్యేకంగా నా ప్రభువా, ఈ స్థలంలోకి వచ్చిన ఆయన ఇంత మంచి పరిచర్య చేసి నీ బిడ్డలు బట్టి వందనాలు దేవా. చక్కటి నాయన సంగీతాన్ని అయా అందిస్తున్నటువంటి నాయన బిడ్డను మీరు దీవించండి ప్రభువా. ఈ పరిచర్యను ఆశీర్వదించండి నా దేవుడా. ఇంత మధురమైన, ఇంత చక్కటి అద్భుతమైనటువంటి ప్రభువా సంగీతమును, పాటలను, ప్రార్థన వాక్య భాగాన్ని నీ ప్రజలు తమ గృహాలలో చక్కటి ప్రార్థనలు పెట్టుకొని తండ్రి ప్రజలకు ప్రకటించగలిగే వారుగా ఉంచుమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. జీవితం దేవా అది సమాధి చేయబడాలయ్యా. పాత జీవితం గతించిపోవాలయ్యా. ఒక నూతనమైన వ్యక్తిగా ప్రభువా, ఒక శక్తిగా, ఒక బలమైన సాధనంగా, ఆయుధంగా ప్రభువా, ఈ ప్రపంచంలో, గ్రామంలో అనేక మంది యవనస్తులకు మాదిరికరమైన వాడుగా నీ బిడ్డను నిలబెట్టుకున్నామని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మాధవికి మంచి ప్రార్థనాత్మ దయచేయండి. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని, తన ఇల్లు కట్టునన్నావు ప్రభా, అటు భాగ్యం దయచి. చిన్న బిడ్డ గాయాన్ని కట్టుమని ప్రాధాన్యపడుతున్నాము తండ్రి. ప్రభు ఆదరించు. చక్కటి ప్రార్థన ఏర్పాటు చేశారు, మంచి భోజనాన్ని సిద్ధపరిచారు నాయన. వడ్డించబోతున్న నీ బిడ్డలు అయా, వండిన వారిని మీరు దీవించండి, దాన్ని సహకరించిన వారిని దీవించండి ప్రభు. ఈ స్థలంలోకి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకున్నామని, అంతటా అందరూ మారు మనసు పొందాలని చెప్పిన నీ మాటను బట్టి బ్రతిమలాడుతున్నాం. ఇంకెవరైనా ప్రభువా నాయన రక్షణ పొందకపోతే, మారు మనసుకు పొందకపోతే ప్రభువా అట్టి బిడ్డలు రక్షణ, మారు మనసు పొందే భాగ్యము, ధన్యత అనుగ్రహించుమని యేసు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ కుటుంబానికి, మనకందరికి సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.